హరి ఓం శ్రీ గురుభ్యో నమః. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నిరజబంధు ప్రభమైన చలముపయిన్ రంజిల్ల నీలాలకం వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరడు వన్నెలాడు మదిన వేసించునల్లప్పుడు హయరింఖా ముఖధూళి ధుసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయమున్ పర్ధునకిచ్చు వెట్కనని నా శస్త్రాహతించలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్ నరు మాటల్ విని నవ్వుతో ఉభయ సేనా మధ్యమ శ్రేణిలో పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళించూపుచున్ పరభూపాయువులు ఎల్ల చూపులన శుంభత్కేళి వంచించు ఈ పరమేశుండు వెలుంగుచుండెడు సుహృత్పద్మాసనాసీనుడై కుప్పించి అగసిన కుండలముల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగ ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగములం వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మితి నలావు నగుబాటు సేయక మన్నెంపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలితను జంచు దేవుండు దిక్కు నాకు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక యదేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములం నానా విధానూన రూపకుడై వపుచుండు నట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనై. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఋషులందరూ ఆ వేణుడి యొక్క దక్షిణహస్తాన్ని మధించిన తర్వాత దాంట్లో నుంచి భగవానుడైనటువంటి శ్రీహరి యొక్క అంశతో తర్వాత లక్ష్మీదేవి యొక్క అంశతో ఒక మిథునము అంటే ఒక జంట జన్మించింది. వాళ్ళని చూసినటువంటి మహర్షులందరూ కూడా చాలా సంతోషించేసి వాళ్ళందరూ ఏమన్నారు అంటే ఏష విష్ణోర్భగవతః కళా భువనపాలిని ఇయం చ లక్ష్మ్యా సంభూతి పురుషస్యానవ అనపాయిని. అనపాయిని అంటే ఎప్పుడూ వదలనటువంటి నిరంతరము కలిసి ఉండేటువంటి ఇయంచ లక్ష్మ్యా లక్ష్మీదేవే వచ్చింది ఈయనతో పాటు. తర్వాత ఈయన విష్ణో భగవత సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువే భగవంతుడైనటువంటి వాడు. ఇద్దరు కలిసేసి ఇక్కడికి వచ్చారు. అనపాయిని ఏ కాలమందును విడవకుండా ఉండేటువంటిది అని దాన్ని అనపాయిని అంటారు. అంటే సాధారణంగా మామూలుగా మనం ఏంటంటామంటే ఏదో భార్యాభర్త ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారు అని మనం అంటాం. కలిసి ఉండాలి అనేటువంటి దాంట్లో అంటే ఒకే ఇంట్లో ఉంటారు, ఎక్కడికైనా వెళ్తే ఒకే పని ఒకేలాగా వాళ్ళు కలిసి ఉండడం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళ యొక్క కలయిక అనేటువంటి దాంట్లో అర్థం ఏమిటి అంటే, ఏమండి కలిసి ఉంటారన్నారు కదా, మరేమో వెంకటేశ్వర స్వామి పైన ఉంటాడు, తెలవేల మంగ కింద ఉంటుంది, ఆ తర్వాత ఏమో ఇంకో దేవుడేమో వేరే దేవాలయంలో ఉంటాడు, అమ్మవారేమో వేరే ఇంకో దేవాలయంలో ఉంటుంది, కలిసి ఉండడం ఎలా అవుతుందండి అంటారు. కాబట్టి అది కాదు మనం అర్థం చేసుకోవాల్సింది. కలిసి ఉండడం అనేటువంటిది ఏమిటంటే, ఇప్పుడు మానవుడు ఉన్నాడు అనుకోండి, మానవుడిలోనే శక్తి మానవుడి యొక్క సిస్టంలోనే కలిసిపోయి ఉంటుంది. అంటే ఏమిటన్నమాట, ఉదాహరణకి ఏదో మాంసం ఉందనుకోండి, శరీరంలో మాంసం ఉంది, చేతిలో మాంసం ఎముకలు ఇవన్నీ ఉంటాయి.
ఈ ఎముకలు మాంసంలోనే కలిసిపోయి ఎనర్జీ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. అందువల్ల అనపాయిని అంటే ఎప్పుడూ పరమాత్మని వదలకుండా ఉండేటువంటి, పరమాత్మ యొక్క అంశగానే పరమాత్మలోనే పూర్తిగా కలిసిపోయి ఉండేటువంటి ఆ సిస్టమ్ని అనపాయిని అంటారు. దానికి సింబాలిక్గా చెప్పడం కోసం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు హృదయస్థానంలో అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. అదేవిధంగా శివుడి యొక్క అర్ధభాగం ఆవిడ ఉంటుంది, అర్ధనారీశ్వర స్వరూపం అనేటువంటిది ఉంటుంది. ఇటువంటి కాన్సెప్ట్ని అనపాయిని అంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ మహర్షులు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ విధంగా చెప్పారు. తరువాత ఏమిటి జరుగుతూ ఉంటుంది అంటే, ఇప్పుడు చూసేటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా వాళ్ళు విడిపడినట్టుగా ఉంటుంది. అంటే మానవుడి యొక్క మనసు ఏం చేస్తుందంటే విశ్లేషణ చేస్తుంటుంది. పట్టకం అనేటువంటి ఉంటుంది, ప్రిజం అంటారు. ఆ ప్రిజంలోంచి వైట్ లైట్ వెళితే 7 రంగుల కింద ఏ విధంగా అయితే విభజించబడిపోతూ ఉంటుందో, అలాగ వచ్చేటువంటి ఒకే లైటులో ఉండేటువంటి డిఫరెంట్ పార్ట్స్ విడిగా కనిపిస్తున్నట్టుగా మానవుల యొక్క మనసు మిగతా ప్రాణుల యొక్క ఈ బ్రెయిన్ సిస్టంలో ఆ విధంగా విడి కనిపించడం అనేటువంటి మెకానిజం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రిజంని రివర్స్ చేసి ఈ ప్రిజం పక్కన పెట్టామనుకోండి, 7 రంగుల కింద విడగొట్టేటువంటి ప్రిజమేమో ఒక డైరెక్షన్ ఒక దాంట్లో పెడతాం, పైకి శీర్షం ఉండేటట్టు, బేస్ కిందకు ఉండేటట్టు. ఇప్పుడు దాని పక్కనే మరొక ప్రిజం రివర్స్ డైరెక్షన్లో పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ 7 రంగులు మళ్ళీ ఆ ప్రిజంలోంచి వెళ్ళిపోయి మళ్ళీ ఒక రంగు కింద బయటకు వస్తూ ఉంటుంది, ఒక తెల్ల కారణం కింద బయటకు వస్తుంది. దాన్ని అంతర్ముఖము అంటారు. కాబట్టి అంతర్ముఖ సమారాధ్య, మన మనసుని అంతర్ముఖం చేయాలి అంటే దాన్ని రివర్స్ డైరెక్షన్లో హృదయం వైపుకి పెట్టినట్లయితే పరమాత్మ యొక్క అసలైనటువంటి స్వరూపం జరుగుతుంది. ఇప్పుడు మహర్షులకి ఆ అంతర్ముఖమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు కాబట్టే వాళ్ళిద్దరూ కూడా సెపరేట్ అయినట్టుగా కనిపిస్తూ శ్రీహరి కింద లక్ష్మీదేవి కింద వాళ్ళు చూశారయ్యా అని చెప్పిన తర్వాత ఏమన్నారంటే, అత్రతు ప్రథమో రాజ్ఞాం పుమాన్ ప్రథమయితా యశః పృథుర్నామ మహారాజో భవిష్యతి పృథుశ్రవాః. అత్రతు వీళ్ళిద్దరిలోనైతే పుమాన్ ఈ పురుషుడు ఉన్నారే, ఈ పురుష స్వభావంతో పుట్టినటువంటి రాజ్ఞాం రాజులలో ప్రథమ మొదటివాడయ్యా. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మొట్టమొదటి రాజు, సరైనటువంటి రాజు ఎవరు అంటే ఈ పుట్టినటువంటి ఈయనే. తరువాత యశః ప్రథయితాః, ఈ రాజు ఏం చేస్తాడంటే యశః కీర్తిని ప్రథయితాః విస్తరింపజేస్తాడు. దేనిని విస్తరింపజేస్తాడు అంటే రాజు యొక్క కీర్తిని తన కీర్తి కాదు, తన గొప్పతనం కాదు, రాజు అనేటువంటిది రంజింపజేసేటువంటి గుణము. అంటే ఏమిటన్నమాట, రాజు చెయ్యవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, సమస్త జీవులకి సుఖాలు కలిగించాలి, సంతోషాలు కలిగించాలి, లోటుపాట్లు కలిగించకుండా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతూ ఉండాలి, వాళ్ళకి సంబంధించినటువంటివన్నీ కూడా చెయ్యవలసినటువంటి బాధ్యతను కన్న పిల్లల్లాగా చూసుకోవాలి అనేటువంటి ఏ రాజు యొక్క ధర్మాలు చెప్పబడ్డాయో వాటిల్ని అటువంటి ఆ రాజ సంబంధమైనటువంటి కీర్తిని ప్రథయిత విస్తరింపజేయగలిగాడు. అంటే ఏమిటన్నమాట, ఎవరైనా రాజు ఉన్నప్పుడు ఈ విధంగా దీస్ ఆర్ ది ప్రొసీజర్స్ ఎ కింగ్ షుడ్ ఫాలో, ఏ రూలర్ షుడ్ ఫాలో అని దాని యొక్క కీర్తిని తన ద్వారా విస్తరింపజేశాడు. అటువంటి ఆ అబ్బాయి పృథునామః, పృథుశ్రవాః మహారాజ భవిష్యతి. ఇప్పుడు ఇలాగ ఉండేటువంటి ఈ పిల్లవాడిని పృథువు అంటారయ్యా. పృథువు అని పేరు ఈ అబ్బాయికి. పృథు చక్రవర్తి అని చెప్పి ప్రసిద్ధిగాస్తాడు. ప్రజలందరూ కూడా పృథువు గారు అంటారు. తరువాత మహారాజ భవిష్యతి, గొప్ప రాజు అవుతాడు. మహా అంటే చాలా గొప్ప అయినటువంటి రాజు, రంజింపజేసేటువంటి సమస్త జనుల్ని కూడా ప్రజారంజకంగా పాడించేటువంటి మహారాజు అవుతాడయ్యా
అని చెప్పిన తరువాత ఆ అమ్మాయికి కూడా వాళ్ళు ఏం పేరు పెట్టారంటే ఈయంచ సుదతి దేవి గుణభూషణ భూషణ అర్చిర్నామవరారోహ పృథుమేవా వరుంధతి. సుదతి, దతి అంటే దంతాలన్నమాట. సుదతి చక్కనైనటువంటి పలువరుస కలిగినటువంటి దేవి. సుదతీ దేవి ప్రకాశిస్తుంది. దేవ అనేటువంటి దీవ్యతే ఇది దేవ అని అర్థం. అంటే ప్రకాశించుట అని అర్థం. ప్రకాశించడం అనేటువంటిది అంటే వెలుగులు అని. ఏమిటండి వెలుగు 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 దేవా దేవా అంటారు, ఏమిటండి దీని అర్థం అంటే కొంచెం ఆలోచించినట్లయితే దీవ్యతి ఇది దేవ కాబట్టి వెలుగు వచ్చింది అనుకోండి. ఉదాహరణకి మనకి రాత్రి ఉంటుంది, పగలు అవగానే సూర్యుడి కాంతి పడుతుంది, పగలవుతుంది. పగలు అయ్యేటప్పుడు వెలుగు వచ్చింది అంటాంగా. ఆ వెలుగు రావడం ఒక ఎత్తు అయితే అది ఎప్పుడైతే వచ్చి ప్రపంచం మీద పడుతుందో, చెట్ల మీద, చేమల మీద, మనుషుల మీద, మన మీద ఇది ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మన మనసు మేల్కొని అన్నిటినీ కూడా అవగాహన చేసుకుని అర్థం చేసుకుని ఇది 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 అని చెప్పి చెప్పగలిగినటువంటి తెలివితేటలను, ఆ ఫ్యాకల్టీని, ఆ మేధస్సుని, లేకపోతే ఆ రియాక్షన్ని కలిగించేటువంటిది వెలుగు. అది దేవి. అంటే జస్ట్ ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ లైట్. ఉదాహరణకు లైట్ వేసామనుకోండి చీకటి గదిలో, ఎప్పుడైతే లైట్ వేసామో అక్కడ ఉన్నవన్నీ మనకి కనిపింపజేసి అవి ఇవి అని చెప్పి మనకు స్ఫురణను తీసుకొచ్చేటువంటి శక్తి కలిగినటువంటిది దేవి అంటే, దైవము అంటే, దేవ అంటే అది అర్థం. కాబట్టి అటువంటి శక్తి మనలోనే ఉంది కాబట్టే, భగవంతుడు మనలోనే ఉన్నాడు కాబట్టే, దేవుడు మనలోనే ఉన్నాడు కాబట్టే మనకి అన్నీ తెలుస్తున్నాయి. నాలో ఎముకలు ఉన్నాయి, నాలో రక్తం ఉంది, నాలో ఇది ఉంది, నాకు కడుపు నొప్పి వస్తుంది, నాకు ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఆకలిస్తుంది, నేను చూడగలుగుతున్నాను, నేను వినగలుగుతున్నాను అనేటువంటి ఆ ఎరుకని, లోపలుండేటువంటి వెలుగు మనకి కనిపించేటట్టు, వినిపించేటట్టు, స్పృశించేటట్టు, చూసేటువంటి విధంగా చేస్తుంది ఆ వెలుగు. అందువల్ల భగవంతుడు లేని ప్రాంతం అంటూ లేదు అనేటువంటి విషయం చెప్పడానికే దేవి లేకపోతే దేవ అంటారు. ఇప్పుడు ఆ అమ్మవారు, ఆ పుట్టినటువంటి అమ్మాయి సుదతీ దేవి. సుదతీ దేవి మంచి చక్కనైనటువంటి పలువలస కలిగినటువంటిది ఆవిడ. గుణభూషణ భూషణ, గుణాలకే భూషణమైనటువంటిది. గుణములు అనేటువంటి అలంకారాలు, ఆ అలంకారాలకే అలంకారమైనటువంటిది గుణభూషణ భూషణ. గుణాలు, ఆ గుణాలు మానవుడికి గుణాలు అనేటువంటి ఏమిటంటే భూషణములు అంటారు. గుణములు అంటే ఏదో మంచితనం అని, సంస్కారంగా మాట్లాడడం అని, అసూయ లేకపోవడం అని, కోపం అది లేకపోవడం అని, శాంతంగా ఉండడం అని, సహాయం చేస్తూ ఉండడం అని, దానం చేస్తూ ఉండడం అని, మంచి మాటలు మాడుతూ ఉండడం, ఇటువంటివి అన్నీ చెప్తారుగా. 39 రకాలైనటువంటి మంచి గుణాలు. ప్రేమగా ఉండడం, మమకారం కలిగి ఉండడం, తర్వాత అందరినీ సమానంగా చూస్తూ ఉండడం, దైవభక్తి కలిగి ఉండడం, ఇలాగ చెప్పినటువంటి వీటన్నిటినీ కూడా లౌకికమైనటువంటి మానవుడి యొక్క గుణములు అంటారు. అటువంటి గుణాలకే ఈ గుణాలని అలంకారం అంటారు. అంటే మానవుడికి ఏవి అలంకారాలు అంటే ఇటువంటి గుణాలే అలంకారాలు. అంతే తప్ప మనం రాసుకున్నటువంటి పౌడరు, మనం కట్టుకున్నటువంటి చీర, మనం వేసుకున్నటువంటి నగలు, మనం వేసుకున్నటువంటి బూట్లు, మనం ఉండేటువంటి ఇళ్లల్లో ఉండేటువంటి అలంకరణలు ఇవి ఏమీ కావు. ఇన్ని ఉండి పరమ దుర్మార్గుడై కత్తిచ్చుకుని వచ్చినటువంటి వాళ్ళని అందరినీ పొడి చేసేసి నానా రకాలైనటువంటి అవినీతి పనులు చేసేస్తూ ఉండేటువంటి ఇల్లులు, వాళ్ళకి ఎన్ని ఆభరణాలున్నా అవేమీ గుణాలు కావు. గుణములు అంటే ఇవి ఉండి సాధారణమైనటువంటి జీవనం గడిపితే చాలు, అది భగవంతుడి యొక్క స్థితి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి గుణభూషణాలు, ఇటువంటి గుణాలే అలంకారాలుగా కలిగినటువంటి అటువంటి దానికే అలంకారమైనటువంటిదయ్యా ఈ అమ్మాయి. భూషణమైనది, వరారోహ, చాలా అందమైనటువంటి. ఇయంచ ఈమె కూడా అర్చినామ, అర్చి అనేటువంటి పేరు చేత
పృథుం ఏవ ఈ పృథు చక్రవర్తిని అవరుంధతి వశము చేసుకుంటోంది. షీ లవ్డ్ హిమ్ వశం చేసేసుకుంది. తన మంచి గుణాల చేత, తన యొక్క అందమైనటువంటి స్వరూపం చేత, అందమైనటువంటి పలు వరస చేత, అందమైనటువంటి మొత్తం శరీరం చేత, తరువాత మహత్తరమైనటువంటి గుణాల చేత ఈయనని వశం చేసుకుందయ్యా. గుణాల చేత వశం చేసుకుంది, అందం చేత వశం చేసుకుంది, సంస్కారం చేత వశం చేసేసుకుంది. అవరుంధతి వశం చేసేసుకున్నది. భక్తివశ్యా భక్తికి అమ్మవారు ఏ విధంగా అయితే వశమైపోతుందో, ఈ అర్చి అనేటువంటి లక్ష్మీదేవి యొక్క ఒకానొక అవతారం పృథు అనేటువంటి ఆ చక్రవర్తిని వశం చేసుకుంది. తరువాత ఈయన ఏమిటి అంటే ఏష సాక్షాద్ధరేరంసో జాతో లోకరిరక్షయా ఇయంచ తత్పరాహి శ్రీ అనుజజ్ఞేన పాయిని. ఏష ఈతడు సాక్షాత్ హరే అంశ. ఏమైనా ఈ సాక్షాత్తు ఈ పుట్టినటువంటి ఈ బాలుడున్నాడే సాక్షాత్ హరే అంశ, హరి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. ఎందుకు వచ్చాడయ్యా ఈయన అంటే లోకరి రక్షయ, ఈ లోకాన్ని రక్షించాలనేటువంటి ఇక్షయ అంటే కోరికతో వచ్చాడు. జాత పుట్టాడు. తత్పరాహ ఆ శ్రీహరియే పరాయణంగా కలిగినటువంటిది. తత్పరాహ వాళ్ళ పరం అయిపోయాం అంటాం చూసారా. ఏదో ఒక దేశం పరాయి దేశం యొక్క పరం అయిపోయింది, ఈ దేశం అవతల వాళ్ళకి పరం అయిపోయింది అంటాం. అలాగే మనమేమో దుఃఖానికి పరం అయిపోయాం అంటాం, సుఖానికి పరం అయిపోయాం అంటాం. అంటే ఏమిటి? టోటల్గా దానికి లొంగిపోవడం, టోటల్గా ఇంకా దాని యొక్క ఆస్తి కింద మారిపోవడం అనేటువంటి దాన్ని పరహ అంటారు, పర అంటారు. తత్పరా తత్ అంటే ఆ శ్రీహరి యొక్క పరాయణముగా గలది, శ్రీహరి యొక్క పరమైపోయినటువంటి అనపాయిని. అలా పరమైపోయినప్పుడు అనపాయిని అని రెండోసారి కూడా వస్తుంది. అంటే ఆయన ఎప్పుడు విడిచిపెట్టనిది. పరం అయిపోయింది అంటే ఆయనలో కలిసిపోయినట్టే. నీళ్లల్లో పంచదార నీటి పరం అయిపోయింది అంటాం. నీటి పరం అయిపోయింది పంచదార అంటే ఇప్పుడు ఆ నీటిలో నుంచి పంచదారని మామూలుగా ఏ పద్ధతిలో కూడా మనం ఏ విధంగా అయితే విడదీయలేమో, అది కనిపించేటప్పుడు నీరు కిందే కనిపిస్తుంది. నీళ్ళు అందులో పంచదార ఏ విధంగా కనిపించదో అనపాయిని, ఆ విధంగా శ్రీహరిలో పూర్తిగా శ్రీహరి యొక్క పరం అయిపోయి విడిచిపెట్టలేనటువంటి అనపాయత్వం కూడా వచ్చేసింది. అందుకని భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలంటే భార్య యొక్క పరం భర్త అవ్వాలి, భర్త యొక్క పరం భార్య అవ్వాలి. అంతే, అలా ఉండాలి. కలిసిపోయి ఇంకా విడిచిపెట్టలేనటువంటి స్థితిలోకి రావడమే లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణులు అంటారు. దంపతుల్ని వివాహం సందర్భంలో చదివేటువంటి మంత్రాలలో సీతారాములు అంటారు, శివపార్వతులు అంటారు. ఆ విధమైనటువంటి ఆ సిస్టమ్, ఆ హార్మోనియస్ బ్లెండ్ అటువంటి విధంగా ఉంటే ఆ తర్వాత అలాగే ఉందయ్యా, ఎప్పుడూ విడిచిపెట్టలేదు. కాబట్టే శ్రీహి ఆ లక్ష్మీదేవి ఈ అంశ ఈమెలాగా, ఈ అమ్మాయిలాగా అనుజజ్ఞేహి వెనువెంటనే వచ్చేసింది. ఆవిడ ఈయన పుట్టిన తర్వాత 10 నిమిషాలకు ఎప్పుడూ రాలేదు. ఇద్దరూ కలిసి ఒకేసారి బుడుంగుమని పుట్టారు. అందులో నుంచి ఆమె మధిస్తున్నప్పుడు అందులోంచి ఇద్దరు కలిసే వచ్చారు. అంటే దూరంగా ఉంటే ముందేమో మొగుడు వెళ్ళిన తర్వాత పెళ్ళం వెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ విధమైనటువంటి డిఫరెన్స్ ఏం లేదు. అనుజజ్ఞేహి అను అంటే ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ హిమ్, బికాజ్ షీ ఈజ్ టోటల్లీ ఇన్ హిమ్ ఓన్లీ. కాబట్టి ఆ ఇద్దరు అనపాయిని కాబట్టి ఆ అనపాయిని యొక్క ఆ తత్వాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు.
కాబట్టి మనలో ఉండేటువంటి శక్తి ఉందే, మనలో ఉండేటువంటి ఫిజికల్ ఎనర్జీ కానీ మెంటల్ ఎనర్జీ కానీ, ఈ ఎనర్జీ అంతా కూడా మనకి ఇలా పైకి కనిపిస్తూ ఉంది అంటే కారణం ఏమిటంటే లోపలుండేటువంటి పరమాత్మ యొక్క ఆ స్థితిలో నుంచే ప్రాణం ఆడుతూ ఉంటుంది. ఆ ప్రాణ వ్యవస్థ ఏం చేస్తుందంటే మన శరీరాలను అన్నిటినీ కూడా అంతరింద్రియాలను అన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంటుంది. మన బాహ్యేంద్రియాలని యాక్టివేట్ చేసేటువంటి ఆ శక్తి లోపలుండేటువంటి పరమాత్మలోనే ఉంది. కాబట్టి పరమాత్మ ఉన్నాడు, వెంటనే ఉన్నాడు కాబట్టే మన శక్తి ఈ విధంగా ఈ శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ పరమాత్మ వేరు, ఆ శక్తి వేరు. ఇప్పుడు ఉదాహరణకి మన బొమ్మలో బ్యాటరీ ఉందనుకోండి, బ్యాటరీలో నుంచి కరెంట్ ఉంటుంది. కరెంట్ ఎందులోనే ఉంది? బ్యాటరీలోనే కరెంట్ ఉంది. అంటే బ్యాటరీలో ఉండేటువంటి కరెంట్ అనపాయిని అనుకుంటే ఆ బ్యాటరీ శరీరం ఆ బొమ్మను నడిపిస్తూ ఉంటుంది. బొమ్మ పాడైపోవచ్చు, కానీ బ్యాటరీలో ఉండేటువంటి ఆ కరెంటు పాడవదుగా, అది సెపరేట్గా. అందువల్ల శరీరాలు పడిపోతాయి, కానీ ఈ అనంతమైనటువంటి పరమాత్మ యొక్క ఆ స్థితి, దాంట్లో ఉండేటువంటి ఆ శక్తి కూడా ఎప్పుడు వెంటనే విడవకుండానే ఉంటాయ్యా అని చెప్పి, ఏషః ఈతడు సాక్షాత్ హరేహే, హరి యొక్క అంశ, లోకరిరక్షయ, లోకాన్ని రక్షించడం కోసం వచ్చాడు. తత్పరాహ, ఆయన పరమైపోయినటువంటిది, అనపాయని, ఎప్పుడు విడవనటువంటి, శ్రీహి ఇయంచ అనుజజ్ఞేహి, ఇద్దరు కలిసే పుట్టేశారయ్యా అని చెప్పిన తర్వాత అప్పుడు మైత్రేయ ఉవాచ, ఋషులు ఈ విధంగా మాట్లాడుకున్నారు అని చెప్పి మైత్రేయుడు విదురుడితో ఈ విధంగా అంటున్నాడు. ప్రశంసంతే స్మ తం విప్రా గంధర్వ ప్రవరా జగుః ముముచు సుమనోధరా సిద్ధా నృత్యంతి స్వస్త్రియ తం, ఆ పృథువిని విప్రాహ, అక్కడ పక్కన అందరూ బ్రాహ్మణులు ఉన్నారుగా, వాళ్ళందరూ కూడా ప్రశంసంతి స్మ, ఆహాహా అని చెప్పి ఆయన్ని ప్రశంసించడం ప్రశంసించడం అంటే ఆ స్తుతులతో సాక్షాత్ శ్రీహరి యొక్క అంశ అన్నారు కాబట్టి ఆ శ్రీహరి సంబంధించినటువంటి ఆ ప్రవరలు, దానికి సంబంధించినటువంటివన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక పక్కన గంధర్వ ప్రవరాహ జగుః, ఈ లోపల శ్రీహరి అంశ వచ్చి శ్రీహరి ఎప్పుడు పుడతాడా, ఎక్కడ పుడతాడా, ఎప్పుడు చూద్దామా అనేటువంటి ఆ ఉత్సుకత 14 లోకాల్లోనూ ఉండేటువంటి వాళ్ళకు ఉంటుంది. వెంటనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోగానే వాళ్ళందరూ వచ్చేస్తుంటారు. ఎక్కడికి వచ్చారో అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి పూర్ణస్వరూపమైనటువంటి పరమాత్మని ఎవరూ కూడా చూడలేరు కాబట్టి, అంశతో ఎక్కడైనా పుడతాడు అనేటువంటిది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళు వచ్చేసేసి గంధర్వ ప్రవరాహ జగుః, గంధర్వుల్లో శ్రేష్ఠులైనటువంటి వాడు తుంబురుడు, ఇటువంటి మహానుభావులంతా కూడా వాళ్ళందరూ కూడా జగుః గానం చేశారయ్యా. ఒక పక్కన సిద్ధాః సుమనః ధరాః ముముచుః, ఈ లోపల ఈ అంశతో ఈయన పుట్టాడు అన్న సంగతి తెలుసుకుని సిద్ధులు, తర్వాత దేవతలు కూడా పుష్పవర్షాలను ముముచుః పెట్టారయ్యా. తర్వాత స్వహ స్త్రీహ నృత్యంతి స్మః, ఈ ఆనందంతో అప్సరసలు అందరూ కూడా స్వహస్త్రియ అప్సరసలు నృత్యంతి స్మః, నాట్యం ఆడారు. అంటే వెంటనే ఆ పిల్లవాడు అలా ఉన్నాడు, పక్కన లక్ష్మీదేవి ఉంది, ఈయనకి పృథువు అని నామకరణం చేశారు, ఈవిడికి అర్చి అని నామకరణం చేశారు. చేసేటప్పటికి విప్రులందరూ కూడా వాళ్ళని అలా పొగుడుతూ ఉన్నారు. ఈ లోపల గంధర్వలోకం నుంచి తుంబురాది గంధర్వులందరూ వచ్చి అద్భుతమైనటువంటి సంగీతం ఆ కీర్తనలు పాడుతూ ఉన్నారు. ఆ కీర్తనలు తగ్గట్టుగా అప్సరస్వ స్త్రియ నృత్యంతి స్మః, వీడు నాట్యం చేస్తూ ఉన్నారయ్యా. ఇలా జరుగుతూ ఉండేటప్పటికీ శంఖతూర్య మృదంగాద్యానే దుర్దుందుభయోధివి తత్ర సర్వ ఉపజగ్ముర్దేవర్షి పితॄణాంగణాః. శంఖతూర్య మృదంగాద్యాః, శంఖాలు, తర్వాత ఈ తూర్యరావాలు,
తర్వాత మృదంగాలు మొదలైనటువంటివన్నీ కూడా ఆకాశంలో దుందుభయ దుందుబులు కూడా దివి అంతరిక్షంలో నేదుహు మృగిసే శంఖతూర్య మృదంగాది నేదుహు దుందుభియో దివి మొత్తం ఆకాశం అంతా కూడా ఈ విధమైనటువంటి ఆనందంతో ఉన్నాయా. తరువాత అప్పుడు తత్ర అచటికి సర్వ ఉపాజగ్ము అందరూ వచ్చేసారట. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? దేవర్షి దేవతలు, ఋషులు, పితృణాంగణ పితృగణాలు, దేవతలు, ఋషులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు ఒకటేమిట అందరూ వచ్చేసారట. వచ్చేసేసి వాళ్ళు మహత్తరమైనటువంటి ఆనందంతో ఆ పృథుస్వరూపంగా వచ్చినటువంటి నారాయణాంశ సంభూతుడైనటువంటి పృథువుని ఆ పక్కన దివ్యమైనటువంటి తేజస్సుతో మహాసౌందర్యంతో వెలిగిపోతూ ఆ వెలుగులతో నింపి అక్కడ ఉండేటువంటి ఆత్మాస్ఫియర్ అంతటిని కూడా ఈ వెలుగులతో నింపేసేటువంటి శ్రీ మహాలక్ష్మి అవతారమైనటువంటి పృథు వచ్చి వాళ్ళిద్దరినీ కూడా వీళ్ళందరూ కూడా నమస్కారం చేసి నిలబడ్డారయ్యా. నిలబడ్డ తర్వాత ఏం చేశారు అంటే వాళ్ళకి కొద్దిగా ఈయన అసలు నిజంగా శ్రీహరేనా, ఈవిడి శ్రీలక్ష్మేనా అని ఒక రకమైనటువంటి శంక వస్తుంది. ఆ శంకను వాళ్ళు తీర్చుకున్నారు. ఏ విధంగా ఎందుకు ఆ శంక వచ్చింది, వాళ్ళు ఎందుకు ఆ విధమైనటువంటి దానికి వాళ్ళు చేసినటువంటి టెస్ట్ ఏమిటో రేపటి కార్యక్రమంలో చూద్దాం.